ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ కండలేరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ వచ్చి 70 టీఎంసీ ఉంటే ఈ రోజు వరకు మనకి 28 టీఎంసీ ఉన్నాయి, అంటే ఈ వారం వరకు. అదేవిధంగా కండలేరు ప్రాజెక్టులో దాని ఫుల్ కెపాసిటీ 58 నుంచి 60 టీఎంసీ అంటే 22 టీఎంసీ ఉన్నాయి. అంటే ముఖ్యంగా నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే, ఇదే పెట్ట పరిస్థితులు కంటిన్యూ అయితే మనకు తొలికారకు అనేది కొద్దిగా కష్టం కావచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా మా రైతులు అధైర్యపడకుండా ప్రిపేర్నెస్ అనమాట. కానీ నెల్లూరు జిల్లా వరకు వచ్చేటప్పుడు మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేది ఉన్నాయి. డిసెంబర్ వరకు వచ్చే సాగే అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ అంటే సోమశిల ప్రాజెక్టు కాలువల కింద, అదేవిధంగా కండలేరు ప్రాజెక్ట్ అంటే దక్షిణ మండలాలకు అనేది అంత ప్రాబ్లం నోటీస్ చేయలే. కాకపోతే వచ్చే పంట గురించి తొలికార అంట మనం ఈ ప్రాంతంలో తొలికార పంట గురించే మనం జాగ్రత్త వహించవలసింది. అవన్నీ కూడా రిపోర్ట్స్ వస్తుంటాయి. రైతులు గమనించి మనం నారు పోయేలా లేదా చేసుకోవచ్చు. ఒకవేళ నారు పోయకపోతే ప్రత్యామ్నాయ పంటలు కూడా ఉన్నాయి, దానికి తగ్గ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అంటే మన అవసరమే. ఉదాహరణకు మనకు వరి పొలంలోనే కూడా మనము వరి పొలం తయారు చేయకుండా కూడా విత్తనం చల్లి పైన షెడ్డర్ అనేది ఒకటి ఉంది, అది కొట్టేసి వర్షానికి కానీ ఒక తడి నీళ్ళు కానీ, మనకు వర్షాలు పడే అవకాశం డిసెంబర్ వరకు ఉన్నాయి కాబట్టి మన కాలువలు నీళ్ళు రానప్పుడు తగ్గు పొలాల్లో భయపడనక్కర్లేదు. ఇంకోటి అందరికన్నా ముందు విజ్ఞప్తి ఏంటంటే, కొత్తగా నార్లు ఎవరైనా